గల్లీలో ఎవడున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత కష్టపడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గల్లీలో ఎవడున్నా సరే, అంటే మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది గల్లీ అయిపోయిందా అంటే గల్లీలో ఎవడున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలనేది మీ కాన్సెప్ట్. దాని ఆ వర్డ్ త్రూ మీరు ఇవాళ ఓట్లు అడుగుతారు ప్రజల దగ్గర. అసలు చెప్పనికన్నా సిగ్గు శరం ఉండాలి ఆ మాటలనికి. తెలంగాణని అంత దిగజార్చి చూసే మీకు అసలు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత కాదు, హక్కు ఇట్లా లేదు. బరాబర్ ఢిల్లీలో మోడీ ఉండాలని చెప్పేసి మీరు అంటారు, కానీ తెలంగాణని ఒక గల్లీ చేసి పడేసారు. ఇది మాత్రం ఏమాత్రం పద్ధతి కాదు. అసలు ఆ రైమింగే కరెక్ట్ లేదు. అండ్ ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇట్లా సోనియా గాంధీ మన తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లు ఆమోదించినప్పుడు ఇట్లా మోడీ సర్కారు పార్లమెంట్లో ఎద్దేవా చేశారు. ఎట్లా అంటే ఏమంటారు, తలుపులు మూసి తెలంగాణ బిల్ని పాస్ చేసేసారు, లేకపోతే తెలంగాణ ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి క్లియర్ చెప్పారు.